ఫస్ట్ ట్రాక్టర్ ఉంది. ఫస్ట్ ట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ప్రజానాయకుడు కొనూరు రామకృష్ణ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కుమార్ కుమార్ అన్నా అన్నా ఒక్క స్టాక్ ఉందో వాటిని డిస్టెన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేసి మన వెంకటగిరి రీచ్కి వచ్చేసి 590 రూపాయలు పర్ మెట్రిక్ టన్కి. దీని తర్వాత అన్నది ఇంకా మనకు గైడ్లైన్స్ రాలేదు. ఈ శాండ్ ఉన్న శాండ్ అయిపోయిన తర్వాత అన్నది మళ్ళీ ఫర్దర్గా గైడ్లైన్స్ వస్తాయి. మళ్ళీ ఉన్న శాండ్ ఎట్లా కన్జ్యూమర్స్కి సప్లై చేయాలని చెప్పి రామకృష్ణ గారికి, అదేవిధంగా నాతోటి అధికార కమిషనర్ గారు, ఎంపీడీ గారు, సిఐ గారు, మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మీడియా మిత్రులు, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా ఎక్కడైతే గతంలో స్టాక్ పాయింట్లో ఇసుక ఉందో ఆ ఇసుకని ఉచితం అంటే డబ్బులు తీసుకుంటున్నారని చాలామంది కామెంట్ చేస్తారు. ఇది మనం ఆల్రెడీ రీచ్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే వేరే కాస్ట్ కాదు. ఇది ఉచితం అంటే రీచ్ల్లో ఉచితం. మనకు ఆల్రెడీ గతంలో ఇక్కడ డంప్ చేసింది కాబట్టి దాన్ని ఆ లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం మినిమంగా క్యాలిక్యులేట్ చేసి అది టన్నుకి 590 రూపాయలు చొప్పున మనం ఈరోజు ఇసుక ఇక్కడ గౌరవ శాసనసభ్యుల వారి చేత పంపిణీ ప్రారంభించుకున్నాము. మన దగ్గర ఇప్పుడు 1000 మెట్రిక్ టన్నుల ఇసుక ఇక్కడ ఉంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా ఇవాళ రేపట్లోనే నెక్స్ట్ ఏంటనే దానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ నిన్నే ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలనేది కూడా రీచ్ దగ్గర తీసుకోవాలా, లేదా థర్డ్ ఆర్డర్ స్టీమ్స్ ఉన్నాయి అక్కడ తీసుకోవాలనేది కూడా ఈ రోజు కానీ రేపు కానీ విధివిధానాలు వస్తాయన్నారు. దాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తాము. ఆ విధివిధానాల రంగాలు నెక్స్ట్ ఏం చేయాలని కూడా ప్రజలందరూ తెలియజేసి ప్రతి పేదవాడు కళ్ళల్లో వెలుగు చూడాలనే కాన్సెప్ట్తో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇసుక విధానం గతంలో ఏ విధంగా అయితే ఉండిందో అదేవిధంగా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు, అధికారులు ఉన్నది కూడా. ఎందుకంటే గతంలో కూడా గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇచ్చాం. ఆ తర్వాత ఈ ఇసుకని, లిక్కర్ని పణంగా పెట్టుకొని ఈ గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరి పేదవాళ్ళు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. తీసుకొచ్చి జీవో నంబర్ 43 పెట్టి ఈరోజు ఉచిత ఇసుక పంపిణీ చేస్తా ఉన్నాం. అందుకని ప్రతి పేదవాడు సంతోషంగా ఇల్లు కట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే అందులో 3 లక్షల రూపాయలు ఇసుక అయ్యేది. అందుకని ఈరోజు ఉచిత ఇసుక ఇవ్వడం దానివల్ల ఇంకా క్వాలిటీగా మంచి ఇల్లు కట్టుకునే విధంగా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి తెలియజేస్తాం పేదవాడు.